అండ్ చెక్ ద పొల్యూషన్ ఎంత ఇస్తుంది అనేది ఒకసారి దగ్గర పక్కన నేను ట్రై చేస్తాను. ఎస్, ఒకసారి అందరూ వెనక్కి వచ్చి వెహికల్ పొల్యూషన్ బాబు అలా సార్ చూద్దామా ఇంటి చూడండి ఒకసారి తీసుకోండి ఒకసారి స్మోక్ ఓకే ఓకే దూరం ఉండండి, కొంచెం వెనక బ్యాక్ రండి. లేకపోతే అందరికీ కనిపిస్తుంది కదా. బ్యాక్ రండి, ప్లీజ్ కొంచెం బ్యాక్ అందరికి కనిపిస్తుంది. సార్ కొంచెం అనుకుంటేయండి సార్, కొద్దిగా బ్యాక్ కొంచెం అనుకున్నాను సార్, కొంచెం అనుకున్నాను బాగా అందరికి కొద్దిగా అనుకున్నాను. అందరికి ఫోన్ కట్టండి దయచేసి. ఆయన కూడా మనకి బాగా పడతారు. సో ఇప్పుడు మనం ఇంజెక్షన్ చేయడం స్టార్ట్ చేస్తున్నామండి. ఓవరాల్గా ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటంటే, ఇప్పుడు మనం ఈ వెహికల్కి పొల్యూషన్ చెక్ చేసాం మనం. వాస్తవంగా ఈ వెహికల్ మోడల్ ఏంటి బ్రదర్? ఇది 2013 2013 కిలోమీటర్లు తిరిగింది. 1,25,000 కిలోమీటర్. వాస్తవానికి 1,25,000 కిలోమీటర్ తర్వాత మనం ఈ వెహికల్కి ఇంజెక్షన్ చేయబోతున్నాం. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తున్నాం అంటే బ్రదర్, యాక్చువల్గా దీని ఐడ్లింగ్ ఆర్పిఎం 700-800 ఉంటుంది. సో ఇది మల్టిపుల్ విత్ 10,000 ఫైరింగ్స్లో కలవాలి మనకి. అంటే 10,000 ఆర్పిఎంలో ఈ ఇంజెక్షన్ కలవాలి. అంటే సుమారు 1 నిమిషానికి 3 ml 4 ml మాత్రమే ఇంజెక్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ 40 ml ఉంది, 4 ml మాత్రమే ఇంజెక్ట్ అవ్వాలి. ఆ రేషియోలో దీన్ని ఇంజెక్ట్ చేస్తే చాలు. అండ్ వెహికల్ యొక్క ఆబ్జెక్టివ్ రన్నింగ్స్ అనేవి డిపెండింగ్ ఆన్ కండిషన్స్ని బట్టి ఉంటుంది, వెహికల్ కండిషన్స్ని బట్టి. సో మన దృష్టి ఏంటంటే ఈ కార్బన్ని అరెస్ట్ చేయడం మొదటిది, రెండోది పికప్ పెంచడం, 3 మైలేజ్ పెంచడం. వీటన్నింటినీ కూడా ఆధారితంగా చేసుకొని ఈ కార్బన్ యాంటీడాట్ని ఈ వెహికల్కి మనం ఇంజెక్షన్ చేస్తున్నాం. అండి మీరే చేయండి. ఏమండి పొల్యూషన్ టెస్టా రిపోర్టా? ఇప్పుడే కదా మనం చేతులు పెట్టాం. ఇది 60% అబౌవ్ ఉంటుంది. వెహికల్ రిజెక్ట్ అయిపోతుంది. నో డౌట్ వెహికల్ రిజెక్ట్ అయిపోతుంది. ఏం అవసరం లేదు, ఐల్డింగ్ కండిషన్లోనే చేయాలి. ఎస్ అదే కదా. ఇప్పుడు 4 ml చాలా స్లోగా చేసుకోవాలి. 1 నిమిషానికి 4 ml మాత్రమే వెళ్ళాలి. 10 నిమిషాల టైంలో దీన్ని మొత్తాన్ని మనం అరెస్ట్ చేయబోతున్నాం. ఇందాక వచ్చిన స్మోక్ అనేది వితిన్ 10 minutes 15 minutesలో తగ్గిపోతుంది. ప్లస్ ఒకసారి అందరు ఇంజిన్ నాయిస్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని మీరు ఒక 2-3 వేలు 4,000 కిలోమీటర్లు 4,000 తర్వాత ఆయిల్ మార్చండి. ఓకే.
తర్వాత ఎయిర్ ఫిల్టర్ ఒకటి క్లీన్ చేయించండి, ఆయిల్ మార్చండి. ఆ 4000 తర్వాత ఒక సర్వీస్ ఇవ్వండి. అవసరం లేదు, ఇక్కడ నుంచి 30,000 వరకు మీరే చెక్ చేసుకోవచ్చు. 30,000 కిలోమీటర్ వరకు నో నీడ్ టు చేంజ్ యువర్ ఇంజిన్ ఆయిల్. నేను రాసిస్తా ఈ విషయం. ఇంజక్షన్ చేసిన తర్వాత మళ్ళీ 4,000 తర్వాత ఆయిల్ చేంజ్ చేయడం 30,000. అవును, మొదటి 4,000 తర్వాత ఆయిల్ చేంజ్ చేయాలి. ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు ఈయన కార్బన్ కాస్త ఇంజిన్ ఆయిల్లోకి వెళ్తుంది, ఇంజిన్ ఆయిల్ స్టిక్గా అయిపోతుంది. సో అప్పుడు మొదటిసారిగా మనం ఆయిల్ చేంజ్ చేయాల్సిందే, తప్పదు. సో దాని తర్వాత 30,000 కిలోమీటర్ల వరకు ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసే అవసరం లేదు. ఎప్పుడైనా ఈ వెహికల్ 10,000 చేంజ్ ఉంటుంది కార్లో. దగ్గర ఒకసారి బ్యాక్ స్మెల్ చెక్ చేయండి. ఇందాక చాలా నాస్గా చాలా ఘోరంగా వచ్చింది మనకి స్మెల్. ఇప్పుడు బయట అక్కడ వెళ్ళండి, అక్కడ వెళ్ళేసి ఒకసారి స్మెల్ చెక్ చేయండి, చూడండి. ఉన్నట్టు ఒకసారి అడిగి వేసి ఇప్పుడు ఎట్లా ఉంటుంది? స్మెల్ ఏమైనా వస్తుందా? ఆరు వాసన ఆక్సిజన్ వస్తుందండి స్మెల్ వస్తుందా అండి? టెక్నాలజీ అంటే ఏమంటున్నా? తెలుసు కదా, సేపు ఉండాలి. ఇప్పటి వరకు ఈ వెహికల్ భారీగా స్మోక్ రిలీజ్ చేసింది. ఆ స్మోక్ అంతా కూడా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ స్మెల్ మనం బాగా అబ్జర్వ్ చేస్తాం. ఈ వెహికల్ మనకు సంబంధం లేదు. మ్యానుఫ్యాక్చరర్ ఒకళ్ళు, పెట్రోల్ ఒకళ్ళు, వాడే కస్టమర్ ఇంకొకళ్ళు. ఇంజిన్ కండిషన్ ఈ కండిషన్లో ఉంది. దీన్ని మెకానికల్గా వెళ్ళాలి అంటే ఇంచుమించు దాదాపు ఈ వెహికల్ ఒక 50,000-60,000 సుమారుగా తక్కువలో తక్కువ ఖర్చు అవుతుంది, లేదా ₹1,00,000 ఖర్చు అవుతుంది. 1,00,000 ఖర్చు అయినా మళ్ళీ ఇది అంటే కొత్త ఇన్వెంటెడ్ వెహికల్ కింద వస్తుందా అంటే ఖచ్చితంగా రాదు. ₹1,00,000 పెట్టిన తర్వాత కూడా వెహికల్ బాగాలేదని మళ్ళీ మనం అమ్మేసే పరిస్థితి వస్తుంది. కేవలం 5 నిమిషాలు 10 నిమిషాల కాలంలో ఇక్కడ మనం స్మెల్లో చేంజెస్ గమనించాం. ఈ బండి ఇప్పటికీ డీజిల్తోనే తిరుగుతుంది. నేనేమి చేయలేదు, దీన్ని ఐఎమ్ నాట్ టచింగ్, ఏం చేయలేదు. కేవలం మన ఇంజక్షన్ దానిలోకి ఇన్సెక్ట్ చేసాం. మనకి ఏదైతే టెక్నాలజీ ఉందో దాని మొత్తాన్ని ఇంజక్షన్లో ఉన్న వాటర్ మాలిక్యూల్ తోటి మనం కన్స్ట్రక్ట్ చేసాం. ఓకే, ఇంజక్షన్ అయిపోయిన తర్వాత చూపిస్తాను ఇంజక్షన్ అది వాటర్ తోటి బేస్ చేసిందే కాదా అని. ఒకసారి మనం ఇంజిన్ నాయిస్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. స్మూత్నెస్ వచ్చేసింది. ఓకే, ఇందాక హార్ట్ బీటింగ్ ఉంది, ఇప్పుడు స్మూత్ బీటింగ్ అయిపోయింది. విత్ ఇన్ సెకండ్స్లో ఈ వాల్యూస్ ఇంజిన్ కనెక్ట్ అవుతాయి. నాయిస్ ఒకసారి చెక్ చేసుకోండి. స్మూత్నెస్ స్టార్ట్ అయిపోయింది. ఎస్, దర్శన్ లైవ్ ఫ్రమ్ హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్ మీటింగ్ సెంటర్. లేకపోతే అది హెడ్డింగ్ తర్వాత పెట్టుకోవచ్చు, ఇచ్చేసి
మరి ఎంత స్లో చేస్తే అంత బెటర్ అండి. ఇంజెక్షన్ అంటే ఇది 10 minutes ప్లస్ చేసాం అనుకోండి, బెటర్. వితిన్ సెకండ్స్ లోనే మనకి తెలిసిపోతుంది. సెకండ్ టు సెకండ్ వాల్యూస్ మల్టిప్లై అవుతూనే ఉంటాయి. సెకండ్ టు సెకండ్ వాల్యూస్ మల్టిప్లై అవుతూనే ఉంటాయి. ఇంతవరకు ఇందులో ఓపెన్ చేయలేదు. చేయలేదు, ఇంతవరకు చేసే అవసరం కాదు. ఎంత తప్ప ఇక్కడ నుంచి కూడా మనకి 20 ప్లస్ వస్తుంది హైవే మీద, లోకల్ 20 వస్తుంది. దానికి పొల్యూషన్ భారీగా వస్తుంది. పొల్యూషన్ వస్తుంది. అదే అంటే స్పాడా రాదండి. మళ్ళీ నాకు స్పాడా రాలేదు, స్లోమో రావట్లా. ఇది ఒకటే స్మోక్ వస్తుంది కానీ మైలేజ్ చూపిస్తుంది. మళ్ళీ మైలేజ్కి స్మోక్కి సంబంధం లేదు. ఎందుకంటారు అది? ఇండియన్లో బరెంట్ అయ్యే టెక్నాలజీ ఏదైతే బరెంట్ అయిందో ఇందులో క్యాటలిక్ ఫిల్టర్స్ ఒకటి ఇస్తాడు, క్యాటలిక్ కన్వర్టర్ ఒకటి ఉంది, అండ్ టర్బో చార్జర్ ఉంది. టర్బోకి ఒక కూలింగ్ పెట్టాడు. ఈ టర్బో ఈ కూలింగ్ టవర్ ఏదైతే పైన పెట్టాడో ఇది చాలా పెద్ద మిస్టేక్. ఇప్పుడు నువ్వు కూలింగ్ ఎందుకు పడుతున్నావు? ఇంజిన్ గాలి చల్లబట్టడానికి. మనం బ్రీత్ ముక్కుల్లోకి చల్లటి గాలి వెళ్తుంది. హౌ డు యూ ఫీల్ హ్యాపీ? వేడి గాలి వెళ్తుంది ముక్కుల్లోకి, అబ్బా వడగాలి తట్టుకోలేకపోతున్నావు అని మనం ఇబ్బంది పడతాం. సేమ్ ప్రికాషన్స్ లో దీన్ని కూడా తీసుకొచ్చి ఇంజిన్ కెమెరా మీద పెట్టేశాడు. ఇది కాకుండా నువ్వు ముందర ఎక్కడన్నా సర్ఫేస్ పెట్టినట్లయితే అది తర్వాత. అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఇవన్నీ మన మీద డబ్బులు పెట్టి వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఇప్పుడు కొన్ని వేల మంది, లక్షల మంది డబ్బులు లాసిపోతున్నారు బకరాల్లాగా. వాళ్ళు ఎవరు కోచింగ్ చేయట్లే కంపెనీలని. ఎవడన్నా నా పుట్టోడు ఎవడన్నా జనాలకు మంచి ప్రయత్నం చేస్తే హూ ఆర్ యూ, నీకేం అవసరం, నేను హ్యూమన్ రైట్స్, నేను అది, నేను ఇది. హ్యూమన్ రైట్స్ అయితే ఎవరికి పక్క. నీ దగ్గర ఒరిజినల్ ఐడి లేదు, నీ దగ్గర ఒక ప్రపోర్షన్ లేదు, ఒక ఆర్డర్ లేదు, నువ్వెవడో దేశానికి తెలియదు, నీ అడ్రస్ పెట్టలేదు దాంట్లో. అడ్రస్ లేకుండా నిన్నెవడో ఒకటి హ్యూమన్ రైట్స్ అని మన మీద రైట్ చేశాడు. ఫ్రెండ్స్, నా సజెషన్ ఏంటంటే మీరు అందరూ వాడి మీద కంప్లైంట్ ఇస్తే వాడి విషయం ఏందో దారికి వచ్చేస్తాం. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ అంటే ఏంటో తెలియాలి కదా మనకు కూడా. వాడు ఒక్కడికైనా ఉన్నాయి, వాడి ఇంట్లో వాళ్ళకి కూడా ఉన్నాయా, జనాలకే ఉన్నాయా, క్లారిటీ రావాలి మనకు కూడా. మనం ఏం చేస్తున్నాం? వాట్ యూఆర్ ఫీలింగ్, సేవ్ ద నేచర్, ప్రిజర్వ్ ద వెహికల్. వాహనాన్ని జాగ్రత్త పడుతున్నాం, నేచర్ని ప్రిజర్వ్ చేస్తున్నాం రాబోయే తరానికి. మీ బాబు, మీ పిల్లలు రేపు మంచి నేచర్ ఉన్న ఏరియాలో నన్ను పెట్టాయా. ఈ పక్కగా టౌన్ వద్దు ఏమొద్దంటే ఖచ్చితంగా ఇప్పుడు విల్లాస్ అందరూ ఒకప్పుడు టౌన్లో పెట్టారు, ఇప్పుడు రోడ్లకి వెళ్తాను. రోడ్లకి వెళ్ళి ప్రశాంతమైన గాలి, చల్లని ఎయిర్, అది ఇది అని చెప్పి చాలా చెప్తున్నాం. ఇప్పుడు అంటే అన్నీ కమర్షియల్ కోర్స్ బాస్ చేద్దాం. రెండు అది ఇది రెండు పెట్టండి. మీ వెహికల్ ఉండదు పెట్టండి. అదే కాబట్టి అది అనేది నీకు వేరేనా? ఓకే చేద్దాం బాస్, అందరూ చేద్దాం. నాది వాళ్ళు ఉన్నాయి ఉన్నాయి, చేద్దాం. ఎంత లేట్గా చాలా లేట్, బాగా టైం తీసుకోవాలి. మళ్ళీ 2 వీలర్ స్పీడ్ వెళ్తుంది, హై స్పీడ్ ఇంజిన్ అండి. ఓకే ఓకే. 2 వీలర్కి వచ్చేసరికి ఆటో సెక్షన్లో ఇచ్చేస్తాం. అదే దానికి కార్ బ్యాటరీ షోరూమ్ వాళ్ళు ఏం చెప్పారు? ఒకసారి ఇటు చూపించండి, కెమెరాలన్నీ ఇటు చూపించండి ఒకసారి ప్లీజ్. తీసుకెళ్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎయిర్ పెట్రోల్ అయితే క్లీన్ చేశారు, మిషన్ పెట్టి చెక్ చేశారు మొత్తం అంతా. ఓకే, చెక్ చేసి ఈసారి నుంచి బాగానే వస్తుంది అన్నారు. మళ్ళీ సేమ్ అనమాట. కొట్టకి తిరుగుతుంటాయి, యాదగిరి కొట్టకి ఇక్కడికి మైలేజ్ చెక్ చేసుకుంటుంటే ఎప్పుడు ప్రాబ్లం 11, 12 అంతకు మించి రావట్లేదు. కొత్త బండి ఇగ్నిస్ చిన్నది, పెట్రోల్ వెహికల్, పెట్రోల్ ఇగ్నిస్, మారుతి ఇగ్నిస్. సో ఇప్పుడు వాళ్ళ మీద ఏంటంటే నేను కంప్లైంట్ ఇస్తానని సీరియస్గా మాట్లాడా. కంప్లైంట్ ఇస్తాను అంటే వాళ్ళు ఏమన్నారంటే సనత్ నగర్లో ఎక్విప్మెంట్ ఎక్కువ ఉందండి, అక్కడ నుంచి ఎక్విప్మెంట్ తీసుకొచ్చిన తర్వాత ఎల్బీ నగర్కి మీకు ఫోన్ చేస్తాను, ఒకసారి రండి అని అన్నారు. ఏం ఎక్విప్మెంట్ మారుస్తారంటే ఏం మారుస్తారో మనకు తెలియదు. అంటే ఇక్కడ ఎక్విప్మెంట్ లేదు, అక్కడ ఉంది. మరి చాలా ఈ వెహికల్ లో మీరు మామూలుగా ఎదురువరకు వెళ్తుంటారు కదా, ఇప్పుడు ఎక్కడ వాళ్ళని ఒక 4 ఎక్కించుకోండి, వాళ్ళ కెమెరాలు రన్ అవుతుంటాయి. వితౌట్ ఎక్సలరేషన్ లో మీరు ఒక రౌండ్ కొట్టిరండి. ఓకే, ఈ లోపల మనం ఇంకో వెహికల్ కి చేద్దాము. వచ్చిన తర్వాత మళ్ళీ మనం పొల్యూషన్ చెక్ చేద్దాం. ఇందాక ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది. ఓకే రైట్, ఫినిష్. ట్రైలర్ బికాజ్ ఇంజన్ దీనికి హీట్ అయ్యే గుణం ఉంటుంది. మనం ఇక్కడ రైడ్ చేస్తే ఆ హీట్ అయిపోయి ఇక్కడే మళ్ళీ తలగైన ఒక చిన్న ట్రైన్ చెక్ చేద్దాం. ఒక ట్రైన్లో నీళ్ళు వస్తారు, 2 minutes తర్వాత చేద్దాం.
ఒక ఇద్దరు ముగ్గురు కూర్చోండి కెమెరాస్ పట్టుకొని. బైక్ ఒకటే ఓల్డ్ బైక్ తెచ్చాను సార్. ఓల్డ్ బైక్ ఇక్కడ సార్ ఏసీ వేసారు కదా సార్? ఏసీ కూడా ఓకే. మీరేం చేస్తారంటే యాక్సిలేటర్ అసలు ఇవ్వద్దు. అలాగే ఓకేనా? ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్. ఏసీ రన్నింగ్ ఏసీ రన్నింగ్, ఏసీ రన్నింగ్ ఇది రన్నింగ్. మీరు చెక్ చేసుకోండి. మళ్ళీ అగైన్ యు కమ్ బ్యాక్ అండ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్. అదే ఎలా తిరగాలి వితౌట్ ఎక్సలేటర్ అదే కొద్దిగా చూపెట్టండి. చూపెట్టండి ఇక్కడ కాలు. అదే ఎక్సలేటర్ ఇవ్వాలా? నీ కొంచెం బ్యాక్ పెట్టుకోండి అంటే కనిపించడానికి. అసలు ఎక్సలేటర్ లేకుండానే పరిగెత్తాలి. స్మూత్ గా ఉందా వెహికల్? అర్జెంటా? అర్జెంట్ అయితే మళ్ళీ చేస్తా. అర్జెంట్ పని మీద. సరే సరే. ఎక్సలేటర్ లేకుండానే కొద్దిగా మూవ్మెంట్ బాగుందండి. ఎక్సలేటర్ ఒత్తకండి, వాడకుండా జస్ట్ సెకండ్ గేర్ లో పోనీయండి. ఇంకా అసలు ఎక్సలేటర్ ఇవ్వకుండానే బాగుందండి. ఎక్సలేటర్ లేకుండానే మూవ్మెంట్ బాగుంది. ఓకే. వాస్తవానికి బండి మైలేజ్ బాగా వస్తుందండి. ఓకే. నేను 7 కి మార్చేస్తాను. మా గ్యారేజ్లు ఉన్నాయి కదా, అవునండి. అయితే మేము ఓన్ గానే చేసుకుంటాం బళ్ళు. స్మోక్ కూడా వస్తుంది అన్నమాట. వాస్తవంగా ఈయన ఆల్రెడీ చాలా నుంచి ట్రై చేస్తున్నాం. ఓకే. సార్ టైం ఇవ్వట్లేదు, ఈ రోజు కుదిరింది. ఓకే. ఎలా ఉందండి ఇప్పుడు? స్మూత్ అయినా అంటే బండి? స్మూత్ గా ఉంది. డ్రైవింగ్ కూడా ఇప్పుడు ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా అండి? ఇంజన్స్ నాయిస్ కానీ స్మూత్నెస్ కనబడుతుంది బాగా. ఎన్నో గేర్స్ వితౌట్ ఎక్సలేటర్? అది వితౌట్ ఎక్సలేటర్ అండి. ఎన్నో గేర్? థర్డ్ గేర్. థర్డ్ గేర్. ఓకే. ఇందాకే థర్డ్ గేర్. ఫోర్త్ గేర్ ఇవ్వండి. ఓకే. వెళ్తుందా వితౌట్ ఎక్సలేటర్? వితౌట్ ఎక్సలేటర్. ఫిఫ్త్ గేర్ కూడా ఇస్తాడు. మూమెంట్ ఉండాలి. థర్డ్ గేర్ అండి. ఓకే. వితౌట్ ఎక్సలేటర్. ఫోర్త్ గేర్ వితౌట్ ఎక్సలేటర్. ఎక్సలేటర్ అసలు కాలే తీస్తానండి మొత్తం. ఫోర్త్. లైవ్ మన మెంబర్ రాకుండా పట్టేది. ఇప్పుడు ఎలా ఉందండి కండిషన్? ఇది ఏ కార్ అండి? ఇండికా EV2. ఇండికా EV2. 10 years old సార్? 2013. 2013 మోడల్. 13 మోడల్. ఓకే. ఇప్పుడు కండిషన్ ఎలా ఉందండి వెహికల్? బాగుందండి. స్మూత్ గా ఉంది. కాకపోతే ఇంజిన్ వెంటనే 10 minutes ముందు రిజల్ట్ ఉంటుందండి అది. ఇంజిన్ అయితే స్మూత్ గా ఉంది. ఫిఫ్త్ గేర్ ఒక్కసారి ఏంటి సార్ వితౌట్ ఎక్సలేటర్? అది ఫిఫ్త్ గేర్. ఫిఫ్త్. ఓకే. వితౌట్ ఎక్సలేటర్ ఫిఫ్త్ గేర్ లో వెహికల్ మూవ్ అవుతుందండి. అది ఫిఫ్త్ గేర్. ఫిఫ్త్ గేర్ లో వెళ్తుంది. ఓకే సార్. ఇంతకుముందు మీరు ఎక్సలేటర్ అంటే ఎన్నో గేర్ వరకు మీరు వితౌట్ ఎక్సలేటర్ యూజ్ చేసేది? ఓన్లీ సెకండ్ వరకే. సెకండ్ వరకే. ఇప్పుడు ఫిఫ్త్ గేర్ వరకు మనకు ఇంజన్ స్మూత్ గా మూవ్ అవుతుందండి. మళ్ళీ రావాలి. ఒకసారి దిగాక ఇంకా పొల్యూషన్ చెక్ చేద్దామండి, స్మోక్ చెక్ చేద్దాం.
ఒకసారి ఎక్సిలేటర్ ఇవ్వండి. గట్టిగా సార్ ఇస్తూనే ఉన్నాం. కంటిన్యూస్ ఇవ్వండి. చూడండి చూడండి, మీరు రండి, బయటికి రండి. గేర్ న్యూట్రల్ వేసి హ్యాండ్ బ్రేక్ వేయండి. ఒకసారి ఎక్సిలేటర్ ఎక్సిలేటర్ అవుతుంది సార్. కంప్లీట్ కొత్త కంప్లీట్ అవుతుంది. అది ఇప్పుడు ఏమైందంటే మనం బయటకు వచ్చేది అది బ్లాక్ అది లోపల జామ అయిపోయిన కారణం లేదు. పక్క పెట్టండి బ్రదర్, ఉండకూడదు అక్కడ ప్లీజ్. చెప్పండి. చేసుకోండి. ఇందాక ఇదే వెహికల్ మనం యాక్సిడెంట్ రైడ్ చేసాం, భారీ స్థాయిలో పొల్యూషన్ వచ్చింది. ఇప్పుడు మీ అందరి ముందరే మళ్ళీ ఇదే వెహికల్ ట్రైన్ లో వెళ్ళొచ్చాం. మళ్ళీ మీ అందరి ముందర ఇదే చేస్తున్నాం. ఇది యాక్సిడెంట్ లేకుండా సెకండ్ థాట్ ఉంటుంది. అన్ని కూడా పై నెంబర్ రోడ్ నెంబర్ రోడ్ ఎక్కడ అవుతుంది? మీరు అప్పుడుగా ఉన్నప్పుడు కాడిగారి వరకు వెళ్ళింది. కాడిగారి వరకు వెళ్ళింది. ఒకసారి డ్రైవ్ వెళ్తుంది, ఒకసారి మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. బండి లాస్ట్ టైం కి ఇప్పటికి చాలా బాగుందండి. మీ గురించి మీరు ఇంట్రడక్షన్. నా పేరు శంకర్, హైదరాబాద్ అండి. యాక్చువల్ మాది రియల్ ఎస్టేట్ గా మోటార్ ఫీల్డ్ నాది. గత 23 years నుంచి మాది మోటార్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది బాగా. అయితే సార్ని 3 to 4 years ట్రై చేస్తున్నా, లైవ్ ఇప్పుడు దొరికేది. ఎలా కలిసారు? ఎలా అయితే ఆన్లైన్ లోనే మనం 4 years బ్యాక్ ఏదైతే వాటర్ తోటి వెహికల్ నేను డెమో ఇచ్చాను, అప్పటి నుంచి మేము ట్రై చేస్తున్నాం. సార్ ఈ రోజు దొరకడం జరిగింది.
అయితే నాకు 4-5 వెహికల్స్ ఉన్నాయి. స్ట్రోమా ఉంది, ఇండికా ఉంది, అలాగే స్క్వాడా ఉంది, అది ఎస్టీమ్ ఉంది, స్కార్పియో ఉంది. ఏ బండి ఈ బండి అయితే బాగా మైలేజ్ వస్తుంది, స్మోక్ ఎక్కువ వస్తుంది. జస్ట్ ఇప్పుడు 15 to 10 minutesలోనే మనకి ఆల్రెడీ స్మోక్ తగ్గింది, మూవ్మెంట్ బాగుంది. గతంలో అయితే క్లచ్ సెకండ్కి ఇస్తేనే వెళ్ళేది మూవ్మెంట్, ఇప్పుడు 4th 5th కూడా యాక్సిలేటర్ అవ్వకుండానే మూవ్మెంట్ చాలా బాగుంది. 5 members ఎక్కాము, ఆల్రెడీ 4 members ప్లస్ ఉన్నాము, అయినా మూవ్మెంట్ బాగుంది. ఇంజిన్ కూడా బీడింగ్ తగ్గింది, స్లో దాన్ని ఏమంటుందో రేంజ్ ఏదవుతుందో రేంజ్ తగ్గిందండి. సౌండ్ డీసెంట్ అయిపోయింది. అది బాగా కంప్రెషన్ ఏదైతే సౌండ్ వచ్చిందో కంప్రెషన్ తగ్గిందండి. ఇప్పుడు నాయిస్ బీడింగ్ తగ్గింది, స్మోక్ కూడా లేదు, టార్క్ రేజ్ అయింది బాగా ఏదవుతుందో. అవునండి, స్మోక్ కూడా బాగా లెస్ అయింది. ఒకసారి రేజ్ చేయండి అన్న. స్మోక్ ఇందాక మీద ఇప్పుడు బాగా స్మోక్ కూడా బాగా వచ్చింది. స్మోక్ కూడా లేదు. ఒక ట్రయల్ రన్ వెళ్ళొచ్చిన తర్వాత బాగా తగ్గింది. మనం విత్ ఇన్ 10 minutes లో ఈ వెహికల్ ని మనం టచ్ చేయకుండా మెకానికల్ గా సార్ మీకున్న ఎక్స్పీరియన్స్ లో దీనికి మెకానికల్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? మామూలుగా బోర్ చేయాలి, వాస్తవంగా బోర్ చేయాలి. అయినా ఇంత ఎప్రిసియేషన్ రాదు. మహావతి 15% వస్తుంది ఎప్రిసియేషన్, మళ్ళీ సేమ్ స్మోక్ వస్తుంది. కానీ అందుగుంచే కదా మీ దగ్గర రావడం జరిగింది. ఆల్రెడీ వెంటాడితే కానీ ఇప్పుడు దొరికింది ఈ విధంగా. వెరీ గుడ్ సార్, ఎక్సెల్ చాలా బాగుంది. నేను యాక్చువల్గా ఏపీ తెలంగాణకి తీసుకుంటా వచ్చాను. గత 1 month నుంచి ట్రై చేస్తుంటే సార్ ఈరోజు అవకాశం ఇచ్చారు. మరి ఆయన అవకాశం ఇస్తే మేము మాలాంటి వాళ్ళకి కొన్ని లక్షలు ఉన్నారు తప్పనిసరిగా. దీంట్లో మేమేమైనా పెట్రోల్ వాడామా, పెట్రోల్ ఆధారితమైన ఏమన్నా పెట్టామా? లేదు సార్, దీంట్లో కూడా ఓన్లీ వాటరే కనిపిస్తుంది. టచ్ చేసి చూడొచ్చు. జల్ల ఫామ్ అయ్యి ఓన్లీ వాటరే ఉండేది, వాటరే కింద కనిపిస్తుంది. ఓన్లీ ఫర్ వాటర్ అంటే కొంచెం జల్లలాగా ఉందండి. రైట్, జల్లే మా ప్రోడక్ట్. ఓకే, సో దీంట్లో మేము పెట్టింది ఏంటి అంటే రేడియోటిక్ వాల్యూస్. ఓకే, మీరు ఎటు నుంచి ఎటు వెళ్ళినా కానీ అయిపోయింది వ్యాపరేషన్. పెట్రోల్ కన్నా తొందరగా వ్యాపరేషన్. ఓకే, కానీ వాటర్కి అంత వ్యాపరేషన్ గుణం ఉందా అంటే లేదు. ఇది గురుగారు మాట్లాడతారు, గురుగారిని టెలికాస్ట్ సార్. సార్ చాలా బాగుంది సార్, ఎక్సలెంట్ సార్. ఇన్నివైతే స్మూత్నెస్ వచ్చింది. ఆ బండి 4 years బ్యాకే వాటర్ తో అన్ని ట్రైల్ వేసినప్పుడే మేము అన్ని ఎండ పడతా ఉన్నాం. ఈ రోజుకి అవకాశం ఇచ్చాం. 4 years బ్యాక్ నిజామాబాద్. ఈయన నాకు ఇన్విటేషన్ బై నిజామాబాద్ అనమాట. పేరంటే దీంట్లో మెంబర్ అండి, ఒక పొలిటీషియన్ ద్వారా పరిచయం. ఆయన లింగాచారి గారు అని ఒక ఆయన మెంబర్ అండి. మీరంటే సహకారం కూడా మాకు ఉండాలి. వీడియో మీరు కొంచెం బ్యాక్ వెళ్తే మీరు ఒకసారి స్మెల్ చెక్ చేసుకోండి. గ్యాస్ అండ్ ఇంజిన్ నాయిస్ కూడా గలగల సౌండ్ వస్తుంది, చాలా రఫ్గా ఉంది కదా. ఇప్పటికిప్పుడు ఈ నాయిస్ మనం కంట్రోల్ చేసుకోవాలి. ఇది మనం
కార్లో ఎప్పుడు బాటిల్ తీసుకెళ్తాను డైరెక్టర్ ఆ డైరెక్టర్ ఫోన్ చేస్తున్నారు మళ్ళీ నాకే చెప్తాను వచ్చే కదా